అధిష్టానం కూడా ఏదో దశలో తీవ్రంగా తీసుకునే అవకాశం ఉంది, రియాక్ట్ అవుతుంది గ్యారంటీ. సార్ మరొకటి బాగా వైరల్ అవుతున్న వార్త, మెగాస్టార్ ఇంటి పేరు కొనిదెలతో గ్రామం దత్తత తీసుకోనున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. అది కొనిదెల కర్నూలు జిల్లా. మామూలు మా అమ్మ వాళ్ళ ఊరికి వెంపేట, ఓకే, అక్కడికి వెళ్తూ వస్తుంటుంది. అక్కడ యాక్చువల్ కొనిదాల అంటారు దాన్ని, కొనిదాల అంటే కొనిదాల అంటుంటారు. మొన్న పవన్ కళ్యాణ్ కర్నూలులో పర్యటించినప్పుడు కొనిదాల ఊరి నుంచి వచ్చిన వాళ్ళు ప్రత్యేకించి ఆయనకు అక్కడ ఇదే అటవీ శాఖ ఇవన్నీ మా నల్లమల అడవులన్నీ అక్కడే ఉంటాయి కదా, ఈ విషయాలన్నీ ఆయన మాట్లాడారు. వాటన్నింటి మీద కొన్ని సమాధానాలు చెప్పారు. బోయలు వెనకబడిన వాళ్ళు వీళ్ళ గురించి చెప్పారు. అప్పుడు కొనిదేల నుంచి వచ్చిన వాళ్ళు ఆయనకు ఒక మెమోరాండం లాంటిది ఇచ్చి మీరు రావాలి అంటే వస్తాను, నేను తప్పకుండా వస్తే పర్యటిస్తాను అంటూనే అదే సమయంలో అదే తన గ్రామం కాబట్టి వస్తున్నాను అనే భావన కలగకూడదు కాబట్టి అన్ని చోట్లకు తప్పకుండా వస్తాను, మీ ఊరికి కూడా నేను తప్పకుండా వస్తాను, చేయాల్సినవి రోడ్లు వేయటం అవన్నీ ఏదైనా చేస్తాను అన్నారు. అంటే సొంతంగా ఆయన మామూలు మనకు విదేశాల నుంచి కూడా పర్యటనలకు వస్తే వాళ్ళ సొంత గ్రామానికి అంటే ఇంటి పేరుతో ఉన్నదో పూర్వీకుల గ్రామాలకు తీసుకెళ్తుంటారు కదా. నేను కూడా మొన్న తెలగపల్లి వెళ్ళొచ్చా ఒక లాస్ట్ ఇయర్. లేకపోతే ఇట్లాంటివి తరచూ జరుగుతుంటాయి. అయితే ఇప్పుడు అదనంగా తాజా సమాచారం ఏమంటే పవన్ కళ్యాణ్ మొగల్తూరుకు కూడా వెళ్తారని. కొనిదెలేమో ఇంటి పేరు పూర్వీకుల గ్రామం అయి ఉండాలి, ఇంటి పేరు ఉందంటే. మొగల్తూరు చిరంజీవి ఊరు కదా, అక్కడికి వెళ్ళాలి, దాన్ని దత్తత తీసుకుంటారని గతంలో అన్నారు కానీ జరగలేదు. ఇప్పుడు ఈ పర్యటనలో భాగంగా అక్కడికి కూడా వెళ్ళి ఆ ఊరిని అభివృద్ధి చేయడానికి పూర్తి చర్యలు చేపడతానని ఆయన హామీ ఇచ్చారు. సొంతంగా కూడా తను చేస్తానన్నారు. అంటే ఫోకస్ ఒక విధంగా తన మద్దతుదారులనండి, సామాజిక పునాదేనండి, రెండోది మెగా ఫ్యాన్స్ను ఆకట్టుకోవడం, మెగా సైన్యాన్ని తనతో ఉంచుకోవడం అనేది కూడా ఒక అవసరం అన్నది కూడా పవన్ కళ్యాణ్ దృష్టిలో ఉన్నట్టుగా ఉంది. ఇంకోటి ఏమో ఇవి విరాళాలు ఇవ్వడము, ఎవరైనా అవసరాల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవడం ఇది ఎలాగూ చేస్తుంటారు కదా. ఇన్ని కారణాల వల్ల ఆయన బహుశా మొగల్తూరు కూడా, అంటే నేను కొనిదెల అక్కడ అది ఇక్కడ మొగల్తూరు రెండు చోట్లకు వెళ్తూ అన్నాడు అంటే తన మూలాలను పటిష్టం చేసుకొని వాటితో కనెక్ట్ అయ్యే ఒక ప్రయత్నంలో ఉన్నట్టుగా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ఎనీవే సెలబ్రిటీ వ్యవహారం కూడా ఇది ఉంది కాబట్టి ఇంకా దానికి వేరే ఏం లేదు. నిజానికి సెలబ్రిటీతోనూ ఈ రెండు చోట్ల కాదు, తమిళనాడు అంటుంటే మన తంతి పత్రికకు సుదీర్ఘమైన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ మధ్య తెలుగు వాళ్ళకు ఉన్నంత పెద్ద ఇంటర్వ్యూ ఇచ్చి అక్కడ తన కాన్సెప్ట్స్, తను ఏం చేయాలనుకున్నాను ఇవన్నీ ఆయన అప్పుడే ఈ హిందీ భాష వీటన్నిటి మీద కూడా మాట్లాడారు. సనాతనత్వం దానికోసం నేను గట్టిగా కట్టుబడి ఉంటాను, తమిళనాడులో కూడా నేను పని చేస్తాను అది ఇది అన్నారు. మీరు గమనిస్తే తమిళనాడులో ఇదివరకు ఉన్నటువంటి ఆయన పళనిస్వామి మాజీ ముఖ్యమంత్రి, ఆయన వచ్చి ఈపీఎస్ అంటారు కదా, సరే ఆయన వచ్చి ఏమో అమిత్ షాను కూడా కలుసుకోవడానికి వెళ్తున్నారు. బీజేపీ తమిళ అన్నాడీఎంకే మళ్ళీ కలుస్తాయి అనే ఒకటి కూడా వినిపిస్తుంది. కాబట్టి ఇక్కడ మూలాలు ఇంట గెలిచి రచ్చగల జనసేన కూడా అక్కడ 2-3 సీట్లు, జనసేన కూడా నెల్లూరు బార్డర్స్లో అక్కడ ఇక్కడ తీసుకొచ్చాము. కాబట్టి పవన్ కళ్యాణ్ ఇక్కడ అక్కడి నుంచి పుట్టిన ఊరి దగ్గర నుంచి అక్కడ మెట్టిన ఊరు అనొచ్చు, ఎందుకంటే మద్రాసులోనే కదా అన్నదమ్ములు అందరూ పైకి వచ్చారు. కాబట్టి ఇలా కార్యక్రమం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. సార్ ఏంటి బట్ ఏం చేస్తారు మొగల్తూరు వెళ్ళినప్పుడు? రెండవది వెంటనే సొంత ఊరు, ప్రతి వాళ్ళు సొంత నియోజకవర్గాలను ఉంటాయి. పవన్ కళ్యాణ్ విషయానికి వచ్చేసరికి ప్రతి చోట సొంతం అనే భావన ఒకటి అది కూడా ఒకటి వస్తుంది. సరే, పాస్టర్కి సంబంధించి చాలా పెద్ద ఎత్తున బయలుదేరుతుంది. ప్రశాంతమైన తూర్పుగోదావరి జిల్లాలో ఈ మధ్యకాలంలో పెద్దగా ఏమీ లేవు హడావుడి, కానీ ఇది చాలా పెద్ద ఎత్తున అవుతుంది. ఇందులో రాజకీయ కక్షలు ఉన్నాయంట.